అందరికి నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ అనిల్. అయిపోయింది అనుకున్న కరోనా మళ్ళీ కలకలం సృష్టిస్తుంది. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. దీనిపై అధికారులు ప్రభుత్వ యంత్రం కూడా దీనిపై దృష్టి పెట్టింది. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. సో ఇప్పుడు వస్తున్నటువంటి కోవిడ్ పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్ని ఎలా అరికట్టాలో మనతో మాట్లాడడానికి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ గంబ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు కరోనా అంతమైపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కోవిడ్ పైన బాగా కేసులు నమోదవుతున్నాయి కదా. సో ఈ కోవిడ్ అనేది అప్పుడు వచ్చినటువంటి కోవిడ్ ఏనా, లేదంటే ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చిందా? ఓకే సార్, నా పేరు డాక్టర్ సందీప్ గంప అండి. నేను జనరల్ ఫిజిషియన్ కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చిన వేరియంట్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మనము ఒక పేషెంట్ సపోజ్ సిమ్టమ్స్ తోటి మన దగ్గరకు వచ్చిండ్రు, రెస్పిరేటరీ సిమ్టమ్స్ తోటి, సోర్ థ్రోట్ అని, హెడేక్ అని, ఫీవర్ అని, కాఫ్ అని, ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి టెస్టింగ్ చేసినప్పుడు ర్యాపిడ్ టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఓకేనా? ర్యాపిడ్ టెస్ట్ అనేది సెన్సిటివ్, అంటే ర్యాపిడ్లో పాజిటివ్ వస్తే మనం నమ్మొచ్చు ఇది పాజిటివ్ కేసు అని. ఒకవేళ ర్యాపిడ్లో నెగిటివ్ వస్తే కన్ఫర్మేషన్ కోసం, అంటే స్ట్రాంగ్ సస్పిషన్ ఉన్న పేషెంట్స్ని కన్ఫర్మేషన్ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్కి పంపిస్తాం. లేదు ర్యాపిడ్లోనే పాజిటివ్ వచ్చిందంటే వీ కెన్ బి షూర్ అది కోవిడే అని. అయితే వేరియంట్ మాత్రం ఈ ర్యాపిడ్ టెస్ట్లో కానీ ఆర్టీపీసీఆర్లో కానీ చెప్పలేము. ఓకే, వేరియంట్ కోసం మనకి ఏంటిదంటే ఆ పేషెంట్ శాంపిల్ని ఇన్సకాగ్ అని ఒక గ్రూప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి ఇండియాలో, పూణేలో, ఢిల్లీలో, ఇట్లా చాలా చోట్లకి. అయితే ఎవరికైతే మనం రొటీన్ ప్రాక్టీస్లో పంపించలేము, బట్ గవర్నమెంట్ త్రూ డిఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ద్వారా మనం ఆ శాంపిల్స్ని పంపించి వేరియంట్ని తెలుసుకోవచ్చు. అంతేగాని రొటీన్గా చేసే ర్యాపిడ్ టెస్ట్లు కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కానీ మనకు వేరియంట్ తెలియదు. ఓకే. సో కానీ ఇప్పుడు నమోదవుతున్న అంటే కేసెస్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీస్ కానీ ఇండియన్ ఐసీఎంఆర్ స్టడీస్లో కానీ ఇది ఒమిక్రాన్ యొక్క నెక్స్ట్ వేరియంట్ అని చెప్తున్నారు. ఓకే. దాన్ని JN.1 వేరియంట్ అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం దాన్ని. ప్రజెంట్ ఉన్న సమాచారం ప్రకారం ఏంటిదంటే ఈ JN.1 వేరియంట్ అంత ప్రమాదకరం కాదు. ఓకేనా? స్ప్రెడ్ కూడా ఒమిక్రాన్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. మీరు ఒమిక్రాన్ అప్పుడు చూసినప్పుడు ఎట్లుంటుందంటే డైలీ నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఫాస్ట్గా స్పైక్ అయ్యేటివి. ఓకే. మనం కాంటాక్ట్లోకి వస్తే చాలు మనకు కూడా పాజిటివ్ వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు, బట్ డెఫినెట్గా కేసెస్ అయితే పాజిటివ్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి. అండ్ ఈ కోవిడ్ అనేది దాని స్పైక్ ప్రోటీన్, ఇప్పుడు ఈ JN.1 వేరియంట్లో కూడా స్పైక్ ప్రోటీన్ మారింది, దాన్ని మ్యుటేషన్ అంటారు. సో ఆ స్పైక్ ప్రోటీన్ అనేది మనకు మారడం వల్ల ఈ కొత్త JN.1 వేరియంట్ వచ్చింది. ఈ స్పైక్ ప్రోటీన్, ఈ మ్యుటేషన్స్ ఏం డిసైడ్ చేస్తాయి అంటే, ఒకటి ఎంత ఫాస్ట్గా వైరస్ స్ప్రెడ్ అవుతుంది, రెండోది ఎంత డేంజరస్గా వైరస్ అటాక్ చేస్తుంది, అంటే ఆ వైరస్ తీవ్రత ఎంత ఉంటుంది. ఈ మ్యుటేషన్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. ప్రజెంట్ ఉన్న JN.1 వేరియంట్ ఒమిక్రాన్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వట్లేదు, అండ్ డెల్టా అంత డేంజరస్గా కూడా లేదు. మరి జాగ్రత్తలు తీసుకోకపోతే సరిపోతుందా? ఇప్పుడు ఎలాగైతే రొటీన్ లైఫ్ కంటిన్యూ అవుతుందో అలా కంటిన్యూ చేస్తే సరిపోతుందా అంటే లేదు, జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు నేను ఒక యంగ్ హెల్తీ ఇండివిజువల్ అనుకోండి, ఎలాంటి షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ డిసీజెస్ ఏం లేవు, ఏజ్ కూడా అరౌండ్ 30 to 40 ఉంది అనుకోండి, నాకేం కాకపోవచ్చు. కానీ నా ద్వారా నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఉన్నా కానీ, లేకపోతే పిల్లలు ఉన్నా కానీ, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 60 years 70 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ వేరియంట్ కనుక్కోవాలి అని అంటే ఏవైతే పాజిటివ్ కేసెస్ రికార్డ్ అవుతాయో వాటికి ఇన్సకాగ్కి శాంపిల్స్ పంపించాలి. దానికి పబ్లిక్ కోఆపరేషన్లో కావాలి. అండ్ రెండోది తీవ్రత విషయానికి వస్తే ఇది డెల్టా అంత తీవ్రత అయితే డెఫినెట్గా లేదు, డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ కోవిడ్ పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంది సార్? ఎలా అరికట్టచ్చు? ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయట్లేదు. కర్ణాటక విషయానికి వస్తే మాస్క్ కంపల్సరీ చేసిండ్రు, సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ చేసిండ్రు. కానీ వేరే గవర్నమెంట్స్ ఇంకా డిసీజ్ అంత ఫాస్ట్ స్ప్రెడ్ అవ్వట్లేదు కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకురాలేదు పబ్లిక్ డొమైన్లో. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే సేమ్ జాగ్రత్తలు సార్, అంతకుముందు ఎట్లా తీసుకున్నామో అట్లనే, లైక్ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజింగ్, మాస్క్, పబ్లిక్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయడం, ఇవే మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే అప్పుడు COVID-19 టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు అవే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండే, లైక్
బంద్ అంటే కంప్లీట్ లాక్డౌన్లో ఉండే వాళ్ళం, లేకపోతే 20 కంటే ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండొద్దు, 50 కంటే ఎక్కువ మ్యారేజెస్ గ్యాదరింగ్స్ ఉండొద్దు, ఇట్లాంటివి చేస్తుండే అన్నట్టు. సో అంత స్ట్రిక్ట్గానైతే ఇప్పుడు కనిపించట్లేదు పరిస్థితి. ఒకవేళ కేస్ ఫెటాలిటీ రేట్ కానీ కేస్ స్ప్రెడ్డింగ్ రేట్ కానీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అలాంటి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో కాకపోయినా ఇండివిజువల్ లెవెల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సర్జికల్ మాస్క్ వాడడం, బట్ట మాస్క్ కంటే సర్జికల్ మాస్క్ మంచిది. సర్జికల్ మాస్క్ బెటర్. మాలాంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఎక్కువ కోవిడ్ పాజిటివ్ కేసెస్తో డీల్ చేస్తారో మేము N95 యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఓకేనా. అండ్ సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజింగ్, దూరం ఉండడము ఇలాంటివి. అండ్ ఎప్పుడైతే మీరు పాజిటివ్ అని ఐడెంటిఫై అయిందో అప్పుడు ఐసోలేట్ అవ్వడం మంచిది, సో దట్ మీ ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఓకే. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇందాక అన్నాడు చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు అలా ఎలా ఉండాలి? వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది చలికాలం, చాలా మందికి కాఫ్ కోల్డ్ సిమ్టమ్స్ తోటి వస్తున్నారు. సో ఇది వాతావరణం వల్ల వచ్చిన చేంజెస్ వల్ల వచ్చిన కోల్డ్ కాఫే అనుకొని వదిలేస్తున్నారు. చాలా మంది హాస్పిటల్కి రావట్లేదు. సో వాళ్ళకి అది సిమ్టమ్స్ చిన్ననే ఉండొచ్చు, కానీ ఇంట్లో మీరు అన్నట్టు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి వచ్చినప్పుడు సిమ్టమ్స్ సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిస్కీ పేషెంట్స్ అంటున్నారు. సో మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ టెస్ట్ చేసుకోవడం మంచిది. మీకేం చేయకపోవచ్చు, బట్ మీ నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళు బ్యాడ్ కాకుండా మనం ఐసోలేట్ అవ్వచ్చినట్టు, ఎర్లీగా ఐసోలేట్ అవ్వచ్చు. ఓకేనా. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే మనకు కోవిడ్ ఇప్పుడు ఏదైతే మరి అన్ని కేసెస్కి ప్రతి కోల్డ్కి కాఫ్కి COVID-19 టెస్ట్ చేయించుకోవాలా అంటే లేదు. ఓకేనా. ఇప్పుడు వస్తున్న సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసుకొని ఆ సిమ్టమ్స్ వస్తే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ అనేది మేజర్ కంప్లైంట్. ఫీవర్ లేకుండా జస్ట్ కాఫ్ కోల్డ్ ఉంది అని అంటే వీ కెన్ అట్లీస్ట్ ఇగ్నోర్ ఫర్ సమ్ టైమ్. లేదు ఇంట్లో చాలా మందికి ఒకటేసారి వస్తుంది, లైక్ 3-4 మెంబర్స్ ఇంట్లో ఉంటున్నారు, అందరికీ కాఫ్ కోల్డ్ ఫీవర్ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో అప్పుడు సస్పిషన్ ఎక్కువ పెరుగుతుంది, అంటే ఇది కోవిడ్ ఏమో అని. ఓకేనా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నాకెందుకు వస్తుంది అనే ఆలోచన అనే థాట్లో ఉండకండి, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, చాలా తొందరగా వచ్చేస్తుంది. మనం జస్ట్ కూరగాయలు కొనుక్కోవడానికి, పాలు కొనుక్కోవడానికి చిన్న విషయానికి బయటకు వెళ్ళినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ మందికి సిమ్టమ్స్ వచ్చినా, మీకు ఫీవర్తో పాటు రెస్పిరేటరీ సిమ్టమ్స్ వచ్చినా COVID-19 టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఓకే. అంటే మామూలుగా సార్ కరోనా అనగానే చాలా మంది ప్యానిక్ అయిపోతారు, భయపడిపోతారు. గతంలో మనం చూసుకుంటే COVID-19 టైంలో చాలా మంది భయంతోనే చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు, భయపడకుండా మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ పైన? ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా భయం భయం మంచిదే, ఒకవేళ నిజంగానే వేరియంట్ డేంజరస్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వేరియంట్ టైంలో మనం చూసినాం, అప్పుడు భయం వల్లనే ఆ భయం ఉండడం వల్లనే చాలా మంది సేవ్ అయిందని నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకున్నాం. డెల్టాకి అసలు పెద్ద ట్రీట్మెంట్ కూడా లేకుండే, వచ్చినప్పుడు చాలా మంది చనిపోయినారు. బట్ ప్రజెంట్ ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడున్న వేరియంట్ ఏదైతే స్పైక్ ప్రోటీన్ చేంజెస్ ఉన్నాయో వీటిల్లో మనకు భయపడాల్సినంత డేంజరస్ అయితే లేదు. ఎందుకంటే ఆ వేరియంట్ అంత లీతల్ కాదు. అలానే మరి డెత్స్ జరుగుతలేవా అంటే డెఫినెట్గా జరుగుతున్నాయి. రీసెంట్గా కేరళలో 2 డెత్స్ అయినాయి. ఓకేనా. సో డెత్స్ అనేవి జరుగుతున్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ఎట్లా అంటే యంగ్ పాపులేషన్ని ఎఫెక్ట్ చేయట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఓల్డ్ ఏజ్ పీపుల్ అబౌవ్ 60 years 70 years కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి, షుగర్ బీపీ ఉండి, అట్లాంటి వాళ్ళకి, ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళకి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సో జాగ్రత్తలు తీసుకోవచ్చు, బట్ భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు, ఎందుకంటే ఇది డెల్టా అంత తీవ్రంగా అయితే లేదు. సో మామూలుగా జనరల్గా ఉన్నటువంటి మనం చెకప్ చేసుకుని ఉంటే సరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు అంతే. కానీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఎక్కువ మంది చెప్పే సిమ్టమ్స్ ఈ వేరియంట్లో స్మెల్ పోవడము, టేస్ట్ పోవడము ఎవరు చెప్పట్లేదు, ఇప్పటివరకు అయితే చూడలేదు మేము. మాకు వచ్చే కేసెస్ అన్నింటిలో సోర్ థ్రోట్ బాగా చెప్తున్నారు, అండ్ సివియర్ హెడేక్ చెప్తున్నారు. అసలు ఎప్పుడు భరించలేనంత హెడేక్ వస్తుంది సార్ అంటున్నారు. ఫీవర్ అండ్ కాఫ్ కోల్డ్ కామన్, అవి కాకుండా ఇవి 2 స్పెషల్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, సోర్ థ్రోట్ అండ్ సివియర్ హెడేక్. సార్ ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా పైన మెడిసిన్ ఏమన్నా ఉన్నాయా? మెడిసిన్ అంటే గతంలో వచ్చినప్పుడు చూసుకుంటే మనకు తాజా ఆ టైంలో మనకి పారాసిటమాల్, డోలో అనుకుంటా ఆ మెడిసిన్లు సరిపోతుందని చెప్పారు డాక్టర్లు కానీ బయట కానీ. సో ఇప్పుడు ఏమైనా మెడిసిన్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన వైరస్కి? ఓకే. అంతకుముందు మనకు ఆల్ఫా వేరియంట్ కానీ, డెల్టా వేరియంట్ కానీ, ఒమిక్రాన్ వేరియంట్లో కొన్ని యాంటీవైరల్స్ కూడా వాడినాం. అంటే అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇంజెక్షన్ రెమ్డెసివిర్ ఇచ్చినాం, బట్ ఓపీ బేసిస్ పేషెంట్స్ కూడా కొన్ని యాంటీవైరల్స్ అనేవి పాపులర్ అయినాయి. ఫ్లావిప్రవీర్ అని మనకు ఆల్ఫా అండ్ డెల్టా వేరియంట్స్ టైంలో ఫ్లావిప్రవీర్ బాగా వాడినాం.
నెక్స్ట్ ఒమిక్రాన్ వేరియంట్కి వచ్చేసరికి అప్పుడు యూఎస్లో స్టడీస్ అయినాయి అని చెప్పేసి మనము మోల్నుపిరవీర్ అని ఒక డ్రగ్, యాంటీవైరల్ డ్రగ్, ఓరల్ ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడినాం అన్నట్టు సక్సెస్ఫుల్గా. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండే అండ్ మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. బట్ ఈ ప్రజెంట్ వేరియంట్కి కొత్తగా యాంటీవైరల్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఇలాంటి గైడ్లైన్స్ లేవు. ప్యాక్స్లోవిడ్ అని, నెక్స్ట్ మన మోల్నుపిరవీర్ అని, ఫ్లావిపిరవీర్ అని, ఇవన్నీ అయితే ఎక్కడ వాడండి తగ్గుతుంది, లేకపోతే రిజల్ట్స్ బాగున్నాయి, ఇచ్చిన వాళ్ళు తొందర రికవర్ అవుతున్నారు, ఎలాంటి స్టడీస్ లేవు. సో లేనప్పుడు మేమైతే సజెస్ట్ చేయము. మరి అంతేనా సార్, మరి మెడిసిన్ ట్రీట్మెంట్ ఏంటిది అని అంటే, ట్రీట్మెంట్ పేషెంట్ సివియారిటీ బట్టి, సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఓపీ బేసిస్లో మేనేజ్ చేసే పేషెంట్, లంగ్స్ బాగున్నాయి, సిటీ స్కాన్ బాగుంది, డైమర్ సిఆర్పి మంచిగా ఉంది, జస్ట్ పేషెంట్కి ఫీవర్, హెడేక్ ఉంది, సో మేము జస్ట్ ట్యాబ్లెట్స్ రాసి పంపిస్తాం, ఏది డోలో కానీ ఇట్లాంటివి అన్నట్టు. లేదు డోలో కానీ కాఫ్కి, కోల్డ్కి మాంటెకెల్సీ కానీ, యాంటీహిస్టమిన్స్ కానీ, కాఫ్ సిరప్స్ కానీ, లేకపోతే హెడేక్కి యాంటీ అనాల్జెసిక్స్ కానీ ఇట్లాంటివి పెట్టి పంపించేస్తాం. అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫుడ్ మంచిగా తీసుకోండి అని చెప్పేసి పంపించేస్తాం. లేదు పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, సిటీ స్కాన్లో లంగ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది, అండ్ సాచురేషన్ డ్రాప్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, ఇట్లా బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది, ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ థింగ్ పేషెంట్ అడ్మిట్ చేసేస్తాం. సెకండ్ పాయింట్ రెమ్డెసివిర్ స్టార్ట్ చేస్తాం. మరి రెమ్డెసివిర్ ఈ వేరియంట్లో ప్రూవ్ అయినా సార్ అంటే, యాక్చువల్గా రెమ్డెసివిర్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్. అంటే ఒకవేళ అది వేరియంట్స్ మార్చుకున్నా కానీ రెమ్డెసివిర్ పనిచేస్తుంది అనే ఒక ప్రూఫ్ అయితే ఉంది. ఎందుకంటే అది బ్రాడ్ స్పెక్ట్రమ్ కాబట్టి ఓన్లీ పర్టికులర్ ఈ వేరియంట్ మీదనే పనిచేస్తుంది అని కాదు. యూజువల్గా ఈ చాలా వరకు వేరియంట్స్ మీద పనిచేస్తుంది. ఆఫ్ కోర్స్ స్టడీస్ ఇంకా కావాలి, బట్ ఒక కామన్ మా నాలెడ్జ్ ఏంటంటే, సిన్స్ ఇట్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్, వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ సెలెక్టెడ్ కేసెస్. ఓకేనా. అండ్ సపోజ్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయింది, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగినాయి అని అంటే అప్పుడు స్టీరాయిడ్స్ కూడా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. బట్ ఇవన్నీ సెలెక్టెడ్ కేసెస్. నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి కేసెస్, పేషెంట్ లా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండవు సార్ ఈ మెడిసిన్ వల్ల? మెడిసిన్ వల్ల అంటే రెమ్డెసివిర్ తోటి అయితే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ అది ఎవరికి ఇవ్వాలి అనేది మాత్రం చూసుకుంటూ ఇవ్వాలి. సపోజ్ పేషెంట్ సికేడి ఉంది, లివర్ ఎంజైమ్స్ అప్పర్ లిమిట్ కంటే 5 times కంటే ఎక్కువ ఉన్నాయి, ఇవ్వద్దు, సజెస్టెడ్ కాదు. ఇచ్చిన మాడిఫైడ్ డోసెస్ అని ఉంటాయి అన్నట్టు, అంటే వీళ్ళకు కొంచెం డోసెస్ మారుతాయి అన్నట్టు, అట్లాంటి డోసెస్లో ఇవ్వాలి. అండ్ ప్రెగ్నెన్సీలో సేఫ్టీ మాత్రం ప్రూవ్ కాలేదు, బట్ మనం ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ చూసుకుంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి రిస్క్ తీసుకొని ఇచ్చినాం, అంటే వాళ్ళ కన్సెంట్ తోటి రిస్క్ తీసుకొని ఇచ్చినాం. అప్పుడున్న పరిస్థితులలో ఇవ్వాల్సి వచ్చింది, అది కూడా వాళ్ళ కన్సెంట్ తోటి వాళ్ళు ఓకే అంటేనే. బట్ దెర్ ఈస్ నో ఫర్ ఆర్ అగెనిస్ట్, అంటే ఇది వాడితే బేబీస్కి ఇట్లా ప్రాబ్లం వస్తుంది అని ఫర్ లేదు, ఇది వాడకండి అని లేదు, వాడండి అని కూడా లేదు, అట్లా అనమాట. వేరే అంటే స్టీరాయిడ్స్ తోటి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ మనకు అక్కడ లైఫ్ కాపాడడం ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ లైఫ్, తర్వాతనే సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా. మరి అది తప్ప ఇంకా వేరే ప్రూఫ్ ఉన్న మెడిసిన్ ఏం లేదు. మూడోది ఏంటంటే యాంటీకోయాగులేషన్. యాంటీకోయాగులేషన్ అంటే ఏంటంటే, మనకు కోవిడ్ పాజిటివ్ కేసెస్లో ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ మీరు చూసినట్టయితే చాలా మందికి బ్లడ్ క్లాట్ అవుతుండే, బ్లడ్ థిన్నర్స్ వాడుతుండే, దాన్ని యాంటీకోయాగులేషన్ అంటారు అనమాట. అది ఎట్లా డిసైడ్ చేస్తాము అంటే, డైమర్ అనే పరీక్ష చేసి దానికి వచ్చిన రిజల్ట్స్ బట్టి మనం యాంటీకోయాగులేషన్ స్టార్ట్ చేస్తుండే, రక్తం గడ్డగడుతుంది అని. బట్ ఇప్పుడున్న వేరియంట్లో యాంటీకోయాగులేషన్ అవసరం పడట్లేదు, ఎందుకంటే ఎవరికైతే టెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి డైమర్ నార్మలే ఉంటుంది, అండ్ రక్తం గడ్డగడుతున్న సైన్స్ సిమ్టమ్స్ ఏం కూడా పేషెంట్ చెప్పట్లేదు ఇప్పుడున్నంత వరకు నాలెడ్జ్ వరకు సోఫార్. ఓకేనా. సో అప్పుడు మనం యాంటీకోయాగులేషన్, స్టీరాయిడ్స్, రెమ్డెసివిర్ 3 వాడుతుండే ఎక్కువ. ఇప్పుడు రెమ్డెసివిర్ అండ్ స్టీరాయిడ్స్ వాడుతున్నాం, బట్ నాట్ యాంటీకోయాగులేషన్ సోఫార్. ఒకవేళ రిపోర్ట్స్ అట్లా ఉన్నాయి, పేషెంట్ లక్షణాలు అట్లా ఉన్నాయంటే డెఫినెట్గా అది కూడా స్టార్ట్ చేస్తాం అన్నట్టు. బట్ నోటెడ్ ఏంటంటే ఇది ప్రతి ఒక్క కేసులో కాదు, అంటే ఓన్లీ సెలెక్టెడ్ కేసెస్లో. ఓకే. అంటే హెల్తీగా ఉన్న వాళ్ళు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. పేషెంట్లు పాత బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మా దగ్గరికి రెగ్యులర్గా విజిట్కి రావాలి. వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. అంటే మీకు ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ అవుతున్నా, మీ రెస్పిరేటరీ రేట్ పెరుగుతున్నా, ఫీవర్ అసలు సబ్సైడ్ కాకపోతున్నా, విపరీతంగా దగ్గు వస్తున్నా, ఇట్లాంటి ఏమన్నా రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే మా దగ్గరికి రండి అని చెప్తాం. మేము వాళ్ళని ఫిజికల్గా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తాము, అండ్ సిటీ స్కాన్స్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చేస్తాము. ఒకవేళ అబ్నార్మల్ అనిపిస్తున్నాయి అంటే నేను ఇందాక చెప్పినట్టు అడ్మిషన్ ఫాలోడ్ బై ఈ ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. సో ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది. లేదు అంత బాగానే ఉంది,
రిపోర్ట్స్ మంచిగా ఉన్నాయి, స్కాన్స్ మంచిగా ఉన్నాయి, పేషెంట్ కూడా సిమ్టమ్స్ కూడా బేసిక్ సిమ్టమ్సే ఉన్నాయంటే అసలు మేము అడ్మిషన్ చేయము. యాంటీవైరల్స్ కూడా ఇప్పటికైతే పెట్టట్లేదు. జస్ట్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒక చిన్న యాంటీబయాటిక్ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.